క్రైస్తులో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి, భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి దేవుణ్ణి నేను కనపరుస్తున్నాను. రేపటి దినం పునరుద్ధానపు ఆరాధన సమయం గనుక ఈ పునరుద్ధానపు ఆరాధనకి అనేకులు దేవుని సన్నిధికి దూరమైపోతున్నారు. దేవుణ్ణి స్తుతించు సమయమున, దేవుణ్ణి ఆరాధించే సమయమున, దేవుణ్ణి ఘనపరిచే సమయమున ఎంతోమంది సొంత కార్యక్రమాలలో, ఉద్యోగ వ్యాపారాల్లో, ఇంకా మరొక రకమైన కార్యములలో నిమగ్నమైపోయి దేవుణ్ణి స్తుతించవలసిన వ్యక్తులు లోక సంబంధంగా స్తుతించని వ్యక్తుల వలె మార్చబడుతూ అనేకమైన సమస్యలకి, అనేకమైన బాధలకి, అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులకి, వారి కుటుంబాల్లో అనేకమైన సమస్యలకి కారణం వారు దేవుణ్ణి స్తుతించకపోవటమే. ఇలాగున ఎంతోమంది దేవుణ్ణి స్తుతించే సమయమున లోక సంబంధమైన కార్యక్రమాల్లో పడిపోయి దేవుని యొక్క ఉగ్రతకి గురైపోతున్న సందర్భాల మధ్యలో ప్రజలను, అనేకులను దేవుని స్తుతించే వ్యక్తులుగా సిద్ధపరచడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఇలా మీ మధ్యలోకి వస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక చిన్న మాటని చదువుకుందాం. కీర్తనలు 113వ అధ్యాయం మొదటి వాక్యం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. చూడండి, ఈ చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి. దేవుడు అంటారు, దేవుని స్తుతించండి. దేవుని సేవకులు, దేవుని దాసులు, దేవుని ప్రజలు ప్రతి ఒక్కరూ యెహోవాను స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించండి. ఇలా పలు చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని గుర్తిస్తే దేవుణ్ణి స్తుతించేటువంటి చక్కటి సందర్భములను, దేవుణ్ణి ఆరాధించేటువంటి చక్కటి అనుభవాలను గురించి బైబిల్లో పలు చోట్ల అనేకమైన మాటలు దేవుడు రాయించి పెట్టారు. ఎందుకంటే ఈ రోజున దేవుణ్ణి స్తుతించాలి అనే ఆలోచన చాలామందిలో కొదువైపోతుంది. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సమయం పునరుద్ధానపు ఆరాధన, దేవుని సమయం అది ఆదివారము దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. తద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు నా కోసం సిద్ధపరుస్తారు. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు అంటారు, నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తాను అంటారు. ఇలా దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి ఘనపరచలేక ప్రజలు అనేకులు ఈ రోజున దేవుని స్తుతించలేకపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని స్తుతించాలి. ఎందుకంటే బైబిల్లో పలు చోట్ల భక్తులు దేవుణ్ణి స్తుతించిన కారణాలు అనేకం రాయబడ్డాయి. అందులో గడిచిన దినాలలో భక్తులైన వాళ్ళు దేవుణ్ణి ఎందుకు స్తుతించారో, ఎందుకు ఘనపరిచారో, ఎందుకు దేవుణ్ణి ఆరాధించారో, వారు ఏ కారణమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారో బైబిల్లో అనేక సంగతులు గతంలో మనం చూసాం. ఈ పూట ఒక చిన్న అనుభవాన్ని దేవుని యొక్క వాక్యములో నుంచి నేను మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో నుంచి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం. అందులో ఇలా రాయబడింది, దానియేలు దేవునితో చెప్పిన మాటలు. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసిదివని దానియేలు మరలా చెప్పాను. చూడండి, దానియేలు అనబడే ఒక భక్తుడు బబులోను అనబడే దేశములో
బానిసగా ఉన్నారు. ఆ దేశంలో దానియేలు యొక్క సంగతిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నారు. అతని పేరు నెబుకద్నెజరు. ఆ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో దానియేలు దేవుణ్ణి ఇలా స్తుతించారు. గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా అంటే ఎందుకంటే రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితివని దానియేలు మరలా చెప్పారు. చూడండి, వాస్తవంగా ఆ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆ రాజు ఒక రోజున నిద్రలో ఉండి ఒక కల కన్నారు. ఆ కల కన్న తర్వాత ఉదయకాలమున రాజు లేచారు. రాజుకు రాత్రి వచ్చిన ఆ కలను బట్టి హృదయములో వేదన, దుఃఖం, మనోవిచారం, కలత, భయం, ఇలా పలు రకాలుగా రాజు ఆందోళనకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. రాజు యొక్క హృదయం అంతా, మనసంతా కలతపడింది, దుఃఖముతో ఉంది, వేదనతో, విచారముతో, కన్నీళ్లతో. కారణం ఏంటంటే రాత్రి రాజుకు ఒక కల వచ్చింది. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ కలను రాజు మరచిపోయారు. కానీ ఆ వచ్చిన కల యొక్క తీవ్రతను బట్టి రాజు యొక్క హృదయం అంతా మనోవేదన చేత, మనోవిచారము చేత, దుఃఖం చేత, బాధ చేత, భయం చేత, ఇలా రాజు కలవరం చేత నిండి ఉన్న సందర్భంలో ఆ దేశంలో ఉన్న శకునగాళ్ళని, గారడి విద్య కలిగిన వారిని, శాస్త్రజ్ఞులను, జ్యోతిష్కులను, ఇలా అందరినీ, జ్ఞానులని రాజు పిలిపించారు. రాజు పిలిపించి తన జీవితంలో లేదా తన జీవితంలో జరిగిన సందర్భాన్ని వివరించారు. రాత్రి ఒక కల వచ్చింది. అలాంటి సందర్భాల మధ్యలో కల మర్చిపోయారు. ఆ కలను, భావాన్ని మీరు మాకు తెలియచేయాలి అన్నారు. అప్పుడు జ్ఞానులు, శకునగానులు, గారడి విద్య కలిగిన వారు, జ్యోతిష్కులందరూ రాజుతో అన్నారు, రాజా, ఇలాంటి ఒక సంగతి భూమి మీద ఎప్పుడు కూడా ఏ రాజు కూడా జ్ఞానుల దగ్గర కానీ, జ్యోతిష్కుల దగ్గర కానీ ఎక్కడ కూడా విచారించినట్లుగా ఎక్కడ కూడా భూమి మీద జరగలేదు. కారణం, మీరు ఒకవేళ కల కనుక వివరిస్తే కల యొక్క భావాన్ని మేము తెలియజేస్తాం అంటూ ఈ జ్ఞానులు రాజు దగ్గర బ్రతిమాలారు. కానీ అలాంటి సందర్భాల మధ్యలో మనం గమనిస్తే రాజు ససేమీర ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో రాజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కళ యొక్క భావాన్ని తెలియచేయకపోతే ఆ దేశంలో ఉన్న జ్ఞానుల్ని, ఆ దేశంలో ఉన్న మంత్రజ్ఞుల్ని, ఆ దేశంలో ఉన్నటువంటి తెలివి కలిగిన వారిని, గారడి విద్య కలిగిన వారిని అందరినీ కూడా చంపమని ఒక ఆజ్ఞ రాజు జారీ చేశాడు. చూడండి, వాస్తవంగా మీరు గమనిస్తే బైబిల్లో చదువుకుంటూ వస్తే మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అప్పుడే ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరికంటే, తెలివి కలిగిన వాళ్ళకంటే, గారడి విద్య కలిగిన వారి కంటే, శాస్త్రజ్ఞుల కంటే ఆ దేశంలో దానియేలు కానీ తన స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా 10 అంతలు శ్రేష్టమైన వారని రాజుకు కూడా గ్రహించారు. అంటే ఇక్కడ రాజు ఆ పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం, రాజు అలాంటి ఒక అమాయకపు నిర్ణయం తీసుకోవటం చేత ఆ దేశంలో ఉన్న జ్ఞానులతో పాటు, ఆ దేశంలో ఉన్న గారడి విద్య కలిగిన వారితో పాటు, ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రజ్ఞులతో పాటు ఈ దానియేలు కానీ, దానియేలు యొక్క స్నేహితులు కానీ ఆ దేశంలో వారు కూడా ప్రమాదంలో పడ్డారు. చూడండి, ఆలోచించండి. కొన్ని సందర్భాలలో మనం అనుకోని రీతిగా, మనము గ్రహించని రీతిగా మన జీవితాలలో అనేకమైన అపాయాలు, అనేకమైన సమస్యలు, అనేకమైన మరణ సంబంధమైన పరిస్థితులు మన జీవితాల్లో సడన్గా కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో మనం ఎదుర్కొన్న సందర్భాలు కనబడతాయి. ఎందుకంటే ఈ దానియేలు యొక్క జీవితంలో కూడా అనుకోని రీతిగా రాజు దగ్గర నుంచి శాసనం వచ్చింది. అలాంటి పరిస్థితుల మధ్యలో వాక్యం సెలవిస్తుంది, ఆ దేశంలో నివసిస్తున్న దానియేలును అతని స్నేహితులు అందరినీ ఆ దేశంలో ఉన్న సైనికులు చంపటానికి ప్రయత్నం చేశారు, చూశారు అన్నారు. అంటే ఇది ఒక మరణకరమైన, అపాయకరమైన కాలం. ఆ దేశంలో దానియేలు యొక్క పరిస్థితి కానీ, తన స్నేహితుల యొక్క పరిస్థితి కానీ ఎలా కనిపిస్తుంది అంటే, ఇక ఏ సమయంలో మరణిస్తారో తెలియదు, ఏ సమయంలో అపాయం ముంచుకొస్తుందో తెలియదు, ఏ సమయంలో పరిస్థితులు తారుమారుగా మార్చబడతాయో తెలియని పరిస్థితులు. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల గుండా దానియేలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చూడండి, సరిగ్గా అలాంటి సమయంలోనే దానియేలు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఒకటే ప్రార్థన చేశారు, ఈ సంగతి మాకు తెలియచేయండి, ఇది అసాధారణమైనది, ఇది ఈ పరిస్థితుల మధ్యలో నుంచి మా తెలివి చేత, జ్ఞానము చేత, మాకున్న బలం చేత
మేము ఈ సమస్యని జయించలేం, ఈ పరిస్థితిని దాటలేం, ఈ పరిస్థితిని జయించలేం, ఎందుకంటే మరణం వెంటాడుతుంది, మరణం పొంచి ఉంది, మరణం సమీపంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్యలో దానియేలు ఒకటే ప్రార్థన చేశారు, ఈ సంగతిని మాకు తెలియచేయండి. చూడండి, ఎన్నో సందర్భాల మధ్యలో గడిచిన దినాలు గమనిస్తే మన జీవితాలలో మరణం వెంటాడిన సందర్భాలు, మరణం పొంచి ఉన్న సందర్భాలు, మరణం పలకరించిన సందర్భాలు, మరణం మన సమీపమునకు వచ్చిన సందర్భాలు. ఎందుకంటే దానియేలు జీవితంలో కూడా అదే కనిపిస్తుంది, మరణం వెంటాడుతుంది. ఆ దేశంలో ఉన్న సైనికులు దానియేలుని అతని స్నేహితుల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మరణం పొంచి ఉంది, మరణం వెంటాడుతుంది, మరణకాలం సమీపిస్తుంది. అలాంటి సందర్భాల మధ్యలో వాక్యం సెలవిస్తుంది, దేవుడు దానియేలుని కానీ అతని యొక్క స్నేహితుల్ని కానీ తప్పించారు. చూడండి, ఇలాంటి సందర్భాలు మన జీవితంలో గడిచిన దినాల్లో ఎన్నో జరిగాయి. ఎన్నో సందర్భాల మధ్యలో మరణమునకు మనకి సమీపంలోకి వెళ్ళిపోయిన సందర్భాలు, మరణ పంచులు, అపాయాలు, అనారోగ్య పరిస్థితులు, మనుషుల ద్వారా మరణపు ప్రమాదాలు, శత్రువుల ద్వారా మరణపు అంచులు, అలాగే రాజుల ద్వారా మరణపు అంచుల మధ్యలోకి వెళ్ళిన సందర్భాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని క్షణంలో తప్పించారు. మరణానికి మనకి దావీదంటారు, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉన్నది అని. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో గతంలో వచ్చాయి. మనకి మరణానికి అడుగు మాత్రమే దూరం ఉన్న సందర్భాలలో దేవుడు క్షణంలో తప్పించారు. కొన్ని సందర్భాలలో ప్రయాణాల్లో అపాయాలు, కొన్ని సందర్భాల్లో రోగాల చేత మరణ పంచుల మధ్యలోకి వెళ్ళాం. కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని చంప చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అధికారుల చేత, ఇలా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరణ పంచులు మన జీవితాల్లో ఎదురైన సందర్భాలు ఉన్నాయి. గమనించండి, ఇక్కడ దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి అంటే మన జీవితాలలో ఆయన మన చేసినటువంటి ఉపకారం, మనల్ని మరణం నుంచి దేవుడు తప్పించారు. అది ఎవరి ద్వారా వచ్చినా, ఎలాంటి పరిస్థితుల ద్వారా వచ్చినా, ఎలాంటి సందర్భాల ద్వారా వచ్చినా, మరణపు అంచులలో మనం ఉన్నప్పుడు దేవుడు మరణమునకు మనల్ని అప్పగించకుండా, మరణమునకు మనల్ని అప్పగించేసి మన మరణించేటట్లుగా దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టకుండా మన చేతిని ఆయన పట్టుకున్నారు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. గమనించండి, నిజముగా దేవుడు మనకు ఒక ఆశ్రయముగాను దుర్గముగాను ఉండి, ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా అంటే మనము చక్కగా ఆయన్ని నమ్మాము కనుక ఆపద కాలములన్నింటిలో ఒక చక్కటి ఆశ్రయ దుర్గమై నిలిచి మనకు సహాయం చేస్తూ వచ్చారు. బైబిల్ సెలవిస్తుంది, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అన్నారు. నిజమే కదా, ఆపద కాలమున దానియేలు మొరపెట్టారు, దానియేలు ప్రార్థన చేశారు, దానియేలు దేవుణ్ణి వేడుకున్నారు, దానియేలు దేవుణ్ణి ప్రతిమాలారు. వాక్యం సెలవిస్తుంది, ఆపద కాలమున దేవునికి ఎవరైతే మొరపెడతారో, దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు విడిపిస్తారు. దానియేలుని విడిపించారు, దానియేలు యొక్క స్నేహితుల్ని దేవుళ్ళు విడిపించారు. అందుకే దానియేలు దేవుణ్ణి గణపరిచారు, మహిమపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. గమనించండి, మరి దేవుడు మిమ్మల్ని ఆపద కాలములో నుంచి విడిపించలేదా? మొరపెట్టారు, మరణ పంచుల మధ్యలో ఉండి మరణము చేత వెంటాడబడుతూ మరణ పంచుల లోయలో మరణపు అనుభవాల మధ్యలో ఉండి ప్రార్థన చేశారు, మొరపెట్టారు. దేవుడు మీ ప్రార్థన విన్నారు, ఆలకించారు. మీ ప్రార్థన విని దేవుడు సెలవిచ్చిన రీతిగా, వాగ్దానం చేసిన రీతిగా ఆపద కాలమున నీవు నన్ను గురించి మొరపెడితే నేను నిన్ను విడిపిస్తానని దేవుడు చేసిన వాగ్దానమును బట్టి దేవుడు మిమ్మల్ని విడిపించారు, తప్పించారు. అందుకే సజీవముగా మనం ఇంకా బ్రతికే ఉన్నాం. మరి దేవుణ్ణి వాక్యం సెలవిస్తుంది, మరి దేవుడు ఆపద కాలమున నిన్ను విడిపించినప్పుడు, మరణము నుంచి తప్పించినప్పుడు, జీవాన్ని పొడిగించినప్పుడు, నీ యొక్క జీవాన్ని మరణమునకు అప్పగించకుండా సజీవుల మధ్యలో నిలిచేటట్లుగా, సజీవునిగా బ్రతికేటట్లుగా దేవుడు కార్యం చేశారు. మరి వాక్యం సెలవిస్తుంది కదా, నీవు దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఆపద కాలమున నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని అన్నారు దేవుడు. చూడండి, ఆపద కాలములో మన జీవితాలలో మనం మొరపెట్టినప్పుడు దేవుడే మనల్ని విడిపించారు. ఎందుకంటే మనుషులందరూ కూడా మన చేతిని విడిచిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా ఆ దేశములో రాజు
దానియేలుని మెచ్చుకున్నప్పటికీ, కానీ దానియేలుని మెచ్చుకున్నటువంటి ఆ రాజే మరలా ఒక శాసనం పుట్టించారు. జ్ఞానులందరినీ చంపేసేయండి అన్నారు. అంటే దానియేలుని రాజు సహా చేయి విడిచిపెట్టేశాడు. చూడండి, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. ఆపత్కాలమున మనల్ని చెయ్యి విడిచిపెట్టిన ప్రజలు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుడు అంటారు, ఆపద కాలమున నీవు నన్ను మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని అన్నారు. ఉరుము దాగు చోటులో నుండి దేవుడు ఉత్తరమిచ్చారు. కనుక మనం దేవుణ్ణి గణపరచాలి. ఇలా బైబిల్లో చదువుకుంటూ వెళితే ఆపద కాలమున దేవుడు తన పర్ణశాలల్లో మనల్ని దాచారు, తన గుడారపు మాటున దాచారు, ఆశ్రయ దుర్గం మీద ఆయన మనల్ని ఎక్కించారు. వాక్యం సెలవిస్తుంది, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపద కాలములో వారికి మహాదుర్గమగును అన్నారు. అంటే వాస్తవంగా దానియేలు కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ ఆ దేశములోకి బానిసలుగా వచ్చిన వారు ఎంతగానో అప్పటికే నలిగిపోయారు. ఎంతగానో సొంత ప్రాంతానికి దూరం అయిపోయి, సొంత దేశానికి దూరం అయిపోయి, తమ సొంత వారికి దూరం అయిపోయి బానిసలుగా ఆ దేశంలోకి వచ్చి వారు చాలా నలిగిపోయారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తుంది కదా, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని వాక్యం సెలవిస్తుంది. ఇలాగున ఆ కాలములో దానియేలు పక్షముగా దేవుడు నిలిచి నలిగిన వారి జీవితాలలో ఒక చక్కటి దుర్గముగా దేవుడు నిలిచారు. వారి ఆపద కాలములో, ప్రమాద కాలములో, మరణపు అంచుల మధ్యలో, మరణపు లోయల మధ్యలో దేవుడు తోడయుండి ఆ ప్రమాదం నుంచి దేవుడు వారిని తప్పించారు. అందుకే దానియేలు అన్నారు, నేను నిన్ను స్తుతించుచున్నాను, నేను నిన్ను గణపరుచుచున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల మధ్యలో మనకు తెలియకుండానే మరణము అంచులు మనల్ని సమీపించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో దానియేలు యొక్క జీవితంలో అనుకోని రీతిగా మరణం వెంటాడింది, అనుకోని రీతిగా దుఃఖం వెంటాడింది, అనుకోని రీతిగా సమస్యలు వెంటాడాయి, అనుకోని రీతిగా తన జీవితంలో మరణపు దూత వెంటాడిన సందర్భాలు కనిపిస్తాయి. దేవుడు దానియేలుని తప్పించారు, తన స్నేహితుల్ని తప్పించారు. ఇంకా వాక్యం సెలవిస్తుంది, దానియేలు యొక్క జీవితంలో దేవుడు చేసిన ప్రతి అనుభవాన్ని దానియేలు మరచిపోలేదు. గమనించండి, ఈ రోజున మన జీవితాలలో ఎంతమందికి ఈ జ్ఞాపకం ఉంది? దేవుడు గడిచిన కాలములో మీ జీవితాల్లో చేసిన మేలే కానీ, మరణం నుంచి తప్పించిన సందర్భాలే కానీ, దుఃఖం నుంచి తప్పించిన సందర్భాలే కానీ, ఎంతమంది జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి గణపరుస్తున్నారు, ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? బైబిల్లో చక్కగా రాయబడుతుంది. 56వ కీర్తనలో భక్తుడు అంటారు, దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అన్నారు. చూడండి ఎంత శ్రేష్టమైన కీర్తన. మరణములో నుండి దేవుడు తన ప్రాణాన్ని తప్పించారంటాడు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అన్నారు. అంటే ఈ రోజున మనం ఇంకా జీవిస్తూనే ఉన్నాం, జీవపు వెలుగులో ఉన్నాం, బ్రతికి ఉన్నాం, మరణము నుంచి తప్పించబడ్డాం, ప్రమాదకరమైన పరిస్థితుల్ని దాటి ఇదిగో ఈరోజు క్షేమంగా ఉన్నామంటే ఇది దేవుని కృప. మరి దీన్ని బట్టి దేవుని స్తుతించబద్దులం కాదా? వాక్యం సెలవిస్తుంది, దానియేలు పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించారు, గణపరిచారు. కారణం ఏంటంటే తన జీవితంలో ఎదురైన ఒక అసాధారణకరమైన పరిస్థితిని దేవుడు దాటించేశారు. ఆ అసాధారణకరమైన పరిస్థితుల్లో, మరణమునకు అప్పగించబడవలసిన పరిస్థితుల్లో దేవుడు విడిపించారు, తప్పించారు. అందును బట్టి దేవుణ్ణి దానియేలు అంటారు, నేను నిన్ను స్తుతించుచున్నాను, గణపరుచుచున్నాను. కారణం, నా జీవితంలో ఒక అసాధారణకరమైన పరిస్థితుల నుంచి తప్పించి మరణపు అంచుల మధ్యలో నుంచి తప్పించావు ప్రభు అంటూ దానియేలు దేవుణ్ణి స్తుతించి గణపరిచారు. చూడండి, ఈ రీతిగా దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో దేవుడు చేసిన మేలు ఏదైనా కానీ, ఎలాంటి స్థితిలోంచి దేవుడు తప్పించారో అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులం. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎత్తబడిన మాటలు ప్రజల జీవితాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. గడిచిన దినాల్లో చేసిన ప్రతి మేలు మరచిపోకుండా నాయనా, నీవు మరణం నుంచి ఎలా తప్పించావో, దుఃఖం నుంచి, బాధ నుంచి, వేదనకరమైన పరిస్థితుల నుంచి ఏ రీతిగా తప్పించావో దానియేలు గ్రహించి మిమ్మల్ని స్తుతించినట్లుగానే ఈ రోజున ప్రజలు కూడా
నాయన మీరు చేసిన మేలు మరచిపోక వారిని ఏ పరిస్థితుల్లోంచి తప్పించారో దాన్ని గుర్తించి మిమ్మల్ని స్తుతించే వ్యక్తులుగా మీరు మార్చండి, ఆశీర్వదించండి. అనేకుల్ని మరణంలో నుంచి తప్పించారు, జీవములోకి దాటించారు. అనేక రకమైన ప్రమాదకరమైన మరణ పంచుల మధ్యలో నుంచి ప్రజల్ని విడిపించారు. వారందరూ కూడా మిమ్మల్ని స్తుతించున్నట్లుగా ప్రజలకు మెలకువను దయచేసి ఆశీర్వదించండి. నిత్య జీవానికి సిద్ధపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం మనందరికీ తోడయుండి దేవుని స్తుతించే వ్యక్తులుగా మార్చి ఆశీర్వదించి నిత్య రాజ్యమునకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.